దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి దివ్యమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆత్మీయ కార్యక్రమం కోసం, ఈ కార్యక్రమంలో వినిపించబడేటువంటి వాక్యం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం అన్నమాట ఏదో హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసుకునే ప్రాసెస్ కాదు ఇది. ఈ మాట చెప్పినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 19వ వచనం, పేజీ నంబర్ 51. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అయితే మరియా ఆ మాటలన్నీ తనతో దేవదూత చెప్పిన మాటలు కావచ్చు, అనగా లూకా సువార్త 1వ అధ్యాయంలో తనతో దేవదూతలు చెప్పిన మాటలు, గొర్రెల కాపరులు చెప్పిన మాటలు, ఇవన్నీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమె తలపోసుకుంటూ ఉంది. అనగా వాటి గురించి ఆలోచిస్తుంది. వీటి నెరవేర్పులేంటి? ఇవి కళ, నిజమా? ఇవి వాస్తవమా కాదా? చదువుతున్నాను నేను 2వ అధ్యాయము 19వ వచనము, బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ట్రాన్స్లేషన్లో. బట్ మేరీ ట్రెజర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్ అండ్ ఆఫన్ పాండర్డ్ వాట్ దే మీన్. ఈ వీటన్నిటినీ ఒక నిక్షేపాన్ని దాచుకున్నట్లుగా, ఒక నిధిని దాచుకున్నట్లుగా, ధనాన్ని దాచుకున్నట్లుగా తన హృదయములో దాచుకుందామా? అంతేకాకుండా ఆఫన్ పాండర్డ్, తరచుగా దీని గురించి ఆలోచించడం ఆరంభించింది. అరే, ఆ రోజు ఏంటి దేవదూతలు ఇలా అన్నారు, దేవదూత ఇలా అన్నాడు, అయినా కాపర్లు ఏంటి ఆశ్చర్యంగా వచ్చి ఇలా ఏదో మాటలు మాట్లాడారు దేవదూత ప్రత్యక్షమైందని. జకరియా తాతగారు లేకపోతే బాబాయో ఏదో ఏమవుతాడో మరి తెలియదు, ఆయన కూడా దేవదూత ప్రత్యక్షం కావడం గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇదేంటిది అని వీటి గురించి మరి ఆలోచించడం ఆరంభించిందట. మనం కూడా ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. అనవసరమైన వాటి గురించి ఆలోచించి మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చాలామంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఎంత ఆలోచించినా దేని గురించి ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావడం లేదని చెప్పాడట. అరే, ఆలోచిస్తున్నాడు కానీ దేని గురించి ఆలోచిస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదంట, ఎంత ఆలోచించినా. చూడండి, ఆలోచించే వాళ్ళు కేవలం ప్రపంచంలో 5% మందే ఉంటారట. 10% మంది ప్రజలు ఆలోచిస్తున్నాము అని అనుకుంటున్నారట, కానీ ఆలోచించరట. 85% మంది మిగిలిన వాళ్ళందరూ, మెజారిటీ, ఈ ఆలోచించడం ఎందుకండి టైం వేస్ట్, ఏదో మన ముందు ఉంది లేదా మనకైతే ఏదైతే సిద్ధపరచబడింది వాటిని అనుభవిద్దాం, అంతవరకు ఆలోచించడం దేనికి? ఆలోచించి బుర్ర బద్దలు కొట్టడం ఏంటి, జుట్టు పీక్కోవడం ఏంటి, వద్దు అన్నట్టుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టాను అని కీర్తనాకారుడు అన్నాడు. ఆత్మ సంబంధమైన మంట పుట్టాలంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. ఎప్పుడైనా మంట పుట్టిన అనుభవంలో ఉన్నారా? మీరు వచ్చారా? దేవుడు మీతో మాట్లాడుతున్న మంట పుడుతుంది. స్తోత్రం. ఒక అసౌకర్యం, అనీజీకి గురవుతారు మీరు, ఒక డిస్కంఫర్ట్కి గురవుతారు. అదేంటంటే కంఫర్ట్గా దేవుడు ఇచ్చేది డిస్కంఫర్ట్. కంఫర్ట్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, రెండు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ ఎపిసోడ్ అనే కాదు, ప్రతి ఎపిసోడ్లో, ఈ ప్రోగ్రాంలోనే కాదు, ప్రతి ప్రోగ్రాం మీరు అవకాశం ఉన్నప్పుడు వింటున్న కార్యక్రమాల్లో వాక్యాన్ని గురించి వివేచించాల్సిన అవసరం ఉంది. బెరయలోని క్రైస్తవుల్లాగా లేఖనాల్లో అలా ఉన్నాయో లేదని ప్రతిదినం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
స్తోత్రం. మరియ లేఖనాల్ని పరిశోధించిందని చెప్పబడలేదు. కాకపోతే మరియ మాదిరి ప్రకారం వీళ్ళు కొనసాగినట్టు అర్థం చేసుకోవచ్చు. మరియ మాదిరిని కాదు, మరియలాగా. స్తోత్రం. కాకపోతే మరియ కాలంలో ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, మరియ కాలానికి బరయ ప్రజల కాలానికి పెద్ద గ్యాప్ లేనప్పటికీ కూడా పౌలు చెప్పిన విషయాలను లేఖనాల్లో ఉన్నాయో లేదో పరిశోధించారు. ఇప్పుడు అనుభవాలు, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ లేఖనాల్లో ఉన్నాయా లేదా అని మరియ పరిశోధించలేదు. ఇవన్నీ వాస్తవం అని నమ్మిందామా? పౌలు చెప్పినవి వాస్తవమో కాదో అని అపనమ్మకంతో పరిశోధన చేశారు. తేడా ఉంది చూడండి. మరియ నమ్మింది. గొర్రెల కాపరుల్ని ఏమయ్యా మీరు పిచ్చి మాటలు చెప్తున్నారు, నేనేదో బిడ్డను కానీ నా బాధలో ఉంటే మీ కట్టుకథలు పెట్టకథలు ఏంటి, ఆపండి మీ స్టోరీలు అని వాళ్ళ మీద ఆమె కోప్పడలేదు. ఆహ్వానించకుండా వచ్చిన వాళ్ళు ఏదో మెసేజ్ తీసుకొచ్చారు, ఏదో చెప్పాలనుకున్నారు. దే వాంట్ టు కన్వే సంథింగ్. వాళ్ళకి ఈ స్థలం ఎలా తెలుసు? మరియా, యోసేపు వీళ్ళెవరు చెప్పలేదు, తెలుసుకొని వచ్చారంటే సంథింగ్ వీళ్ళ విషయంలో ఏదో దేవుడు కార్యం చేశాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎవరూ రానిదే వీళ్ళే ఎందుకు వచ్చారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కొన్ని వాళ్ళకి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఏంటిదంతా? ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో దేవుడు జరిగిస్తున్నాడు. నా జీవితంలో ఏదో జరుగుతుంది, ఎవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు, నీ మనసులో ఏదో దాచిపెట్టుకుంటున్నావు. సంథింగ్ గాడ్ ఈజ్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో యూదా ఆత్మను గురించి, ద స్పిరిట్ ఆఫ్ జూడాస్ ఇస్కరియోత్, దాని గురించి మనం ఆలోచించాం. ఈ ఆత్మను గురించి, యూదా ఆత్మ అనేటువంటి ప్రత్యేకమైన ఆత్మ లేదు. దేవుడు ఆత్మను తయారు చేశాడు. అంతవరకు యూదా ఆత్మ, ఫలాని వ్యక్తి ఆత్మ, ఫలాని వ్యక్తి ఆత్మ, కాలేబ ఆత్మ, యెహోషువ ఆత్మ, దెబోరా ఆత్మ, ఇన్ని రకాల ఆత్మలు దేవుడు కలుగు. మనిషికో రకం ఆత్మను సృష్టించలేదు. మరి యూదా ఇస్కరియోతు ఆత్మ అని మనం ఎందుకు అంటున్నాం అంటే అతనిలో పనిచేసినట్టు ఆత్మ. అతనిలో పనిచేసిన దురాత్మే. సాతాను అతనిలో ప్రవేశించాడు, అతనిలో ఆలోచన పుట్టించాడు అనే మాటలు మనం చూస్తున్నాం. స్తోత్రం. అనగా యూదాలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అపవాది పనిచేశాడు. యూదా కాలము తర్వాత కూడా అపవాది పనిచేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది, వాడికి సమయం కొద్దిగా ఉందని చెప్పేసి బహురౌద్రుడై ప్రజల మధ్యలో నిందలు మోపుతూ వాళ్ళ మీద అపవాదులు విసురుతూ వాడు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. హీ వాజ్ సో ఫాస్ట్, రెస్ట్లెస్గా పనిచేస్తున్నాడు అపవాది. మన కుటుంబాల్లో రెస్ట్లెస్గా మన సంఘాల్లో పనిచేస్తున్నాడు. వాడి పనులు ఆపివేయాల్సిన అవసరం ఉంది. మన ప్రార్థనల ద్వారా, మన స్తుతుల ద్వారా, మన పరిశుద్ధత ద్వారా వాడి యొక్క పనిని ఆపాల్సిన అవసరం ఉంది. యూదా ఆత్మ ఇప్పటికీ ఉంది. యూదా చనిపోయి ఉండొచ్చు, మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు. యూదా అనే మన సమాధి ఎక్కడుందో మరి మనకు తెలియదు. ఉంది. యూదా చనిపోయాడు వాస్తవం, పాతి పెట్టారనేది వాస్తవం. దావీదు సమాధి నేటికి మన మధ్యలో ఉందని చెప్పారే, దావీదు సమాధి ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు ఆత్మ కూడా, యూదాను గురించిన ప్రవచనాలు చెప్పబడ్డాయి. 1వ అధ్యాయంలో మనం వాటి గురించి ఆలోచించాం. యూదా ఆత్మ, ఎట్టి ఆత్మను మనం కలిగి ఉన్నాం. యేసు ఆత్మను కలిగి ఉన్నామా, యూదా ఆత్మను కలిగి ఉన్నామా పరిశీలించుకోమని నిన్నటి ఎపిసోడ్లో కన్క్లూజన్లోకి వచ్చాం. అననీయాలో అపవాది ఆత్మ, యూదా ఆత్మ పనిచేసింది. అనగా సపీరాలో కూడా పనిచేసింది. భర్తలో పనిచేస్తే భార్యలో పనిచేయాలని రూల్ ఏం లేదు. కానీ భార్యాభర్తలు ఇద్దరిలో ఈ ప్రత్యేకమైన సందర్భంలో అపవాది దూరాడు, జ్వరపడ్డాడు. స్తోత్రం. రెండోది గారడి సీమోనులు, సైమన్ ద సోర్సరర్ అని చెప్పబడినటువంటి గారడి విద్యను అలవోకగా చేయగలిగినట్టు, సునాయాసంగా చేయగలిగినటువంటి, గారడి విద్యలో అనుభవజ్ఞుడైనటువంటి, స్తోత్రం, గారడి సీమోను జీవితంలో కూడా యూదా ఆత్మ పనిచేశాడు. 30 వెండి నాణ్యాలు నీకు దేనికి అని యూదా ఇస్కరియోతు అడిగితే అతను ఏదైనా కారణాలు చెప్పిండేవాడు. వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, లేదా మా ఫ్యామిలీకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఏదో చెప్పిండొచ్చు. స్తోత్రం.
కానీ తను అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితి. వాడు లేనప్పటికీ వాడి ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది. ఎలుమ అనేటువంటి ఆ గారడి వానిలో అపవాది కుమారుడు, సన్ ఆఫ్ బెలియాల్ అని పిలువబడినటువంటి, సన్ ఆఫ్ సాటన్ అని పిలువబడినటువంటి వ్యక్తి. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు అని రాయబడింది. దే వర్ సన్స్ ఆఫ్ బెలియాల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అనగా బెలియాలు అనగా సాతానుకున్నటి మరొక పేరు. బెలియాలు, బెల్జబూలు, అలా వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఎలుమాలో పనిచేసింది. వాడు కూడా గారడి వాడే. కాకపోతే సీమోనుకి ఎలుమాకి తేడా ఏంటి అంటే, సీమోను ఇంకా దాన్ని వదిలేశాడు, గారడి విద్య వద్దనుకున్నాడు. అలాగనే మాంత్రిక పుస్తకాలు తెచ్చి తగలబెట్టాడని మన అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో లాగా మనం చెప్పలేము. కానీ ఎలుమా స్టిల్ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ సార్సరర్. ఆయనేమో ఫార్మర్ సార్సరర్, ఇతనేమో ప్రాక్టీసింగ్, ఎగ్జిస్టింగ్ అయినటువంటి సార్సరర్. దేవుని స్తోత్రం. 4వది స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్ చేయాల్సినటువంటి, దేవుని ఆత్మ వర్క్ చేయాల్సినటువంటి జాన్ మార్క్లో దురాత్మ పనిచేసింది. మనం ఎవరికి అనుమతిస్తామో వారు పనిచేస్తారు, అంతేగా. ఎవరు బలవంతంగా మనల్ని వాడుకునే అవకాశం లేదు. నేను సాతానికి అవకాశం ఇచ్చాను, సాతాను నన్ను వాడుకుంటాడు. నేను యేసుకు అవకాశం ఇచ్చాను, లేకపోతే దేవునికి అవకాశం ఇచ్చాను, ఆయన నన్ను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, గారడి సీమోనైనా ఎలుమాలోనైనా వాళ్ళలో స్పిరిట్, సేమ్ స్పిరిట్ వర్క్ చేసింది. 8వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి పెద్ద తేడా లేకపోవచ్చు. ఒకవేళ 1 or 2 years గ్యాప్ ఏమైనా ఉందేమో, లేకపోతే ఫ్యూ మంత్స్ గ్యాప్ ఉందేమో. అయినప్పటికీ ద సేమ్ స్పిరిట్ వాస్ వర్కింగ్ అననీయాలోను, సీమోనులోను, ఎలుమాలోను. అంతేకాకుండా జాన్ మార్క్లో బ్యాక్స్లైడెడ్ మ్యాన్, వెనుకంజ వేసిన వాడు, ఎన్నటికీ వెంబడించని వాడు అని చెప్పలేం. కానీ తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మార్కును వెంట పెట్టుకొని రమ్మన్నాడు. కౌన్సిలింగ్ కోసమా, లేదా కంటిన్యూ చేయడం కోసమా, లేదంటే పాత రోజుల్లో నిన్ను అపోజ్ చేశారని కన్ఫెస్ చేయడం కోసమా మనకు తెలియదు. ఏదప్పటికి జాన్ మార్క్ వచ్చాడో లేదో కూడా తెలియదు. ఈలోపు పౌలు గారు చనిపోయారు లేదో మనకి ఇవన్నీ తెలియదు. యూదా ఆత్మ ఈ రోజుల్లో సంఘాల్లో పనిచేస్తుంది. వారి సొంత డబ్బుతో తీసుకొని ఏదైనా తీసుకొచ్చి ప్రభు కోసం కేటాయిస్తే, ఇంత డబ్బు అవసరమా, ఖర్చు వేయడం అవసరం అంటావా, ఇన్ని 100 రూపాయలు ఖర్చు చేయడం అవసరం అంటావా, ఇన్ని 1000 రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? కాబట్టి ఈ నలుగురిలో మాత్రమే దురాత్మ పనిచేసేది కాదు దాని అర్థం. వాడు ఎవడిలోనైనా జొరబడి ప్రవేశించి పని చేయగలడు. వాడు హృదయం అనే తలుపు తడుతుంటాడు, ప్రభు తట్టినట్టుగా. కొన్నిసార్లు అవసరమైతే తలుపులు పగలు కొట్టుకు లోపలికి కూడా వస్తాడు. వాడి దగ్గర ప్రేమ ఇజం లేదు, కానీ వాడి దగ్గర రౌడీజమే ఉంది. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి వాడు వచ్చే ఉద్దేశం వేరు. సరే, వీటి గురించి, యూదా ఆత్మల గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది. మనం ఏదైనా ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం, పేజీ నెంబర్ 107 పేజీ, కొత్త నిబంధనలో. స్తోత్రం. ద మూమెంట్ Ananias heard those words, he fell over dead. Everyone was terrified when they heard what had happened. వాడుక భాషలో చదువుకుందాం, అలాగే ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో గురించి కూడా చదువుకుందాం. వాడుక భాష. ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? ఈ మాటలు వినుచూనే, అనగా ఈ మాటలు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా
ఫుల్ స్టాప్ పడలేదు, దీనికి రెస్పాండ్ చేయమని, లేకపోతే ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయమని ఇలా చెప్తూ ఉండగానే కొన్ని నిమిషాల్లోనే చదువుదాం ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. And Ananias hearing these words fell down and died. Yeah. And great fear came upon all who heard about it. స్తోత్రం. పేతురు యొక్క మాటలు అంత ప్రమాదకరమైనవా? పేతురు మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నప్పుడు తేడా ఉందే. 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుతుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంట. ఇంతకుముందు వాళ్ళ మీదకి, ఇంతకుముందు దిగని వాళ్ళ మీదకి దిగి వచ్చాడట. ఆయన లోకంలోనే ఉన్నాడు, లోకంలో సంచరిస్తున్నాడు. తండ్రి కుమారుడు లేనటువంటి లోటును ఆయన తీరుస్తున్నాడు, కుమారుడు లేని లోటును తీరుస్తున్నాడు. మరొక ఆదరణకర్తగా ఆయన ఉంటున్నాడు ఇక్కడ. హీఈస్ అనదర్ కంఫర్టర్, అనదర్ జడ్జ్ లాగా, మరొక ఉత్తరవాదిలాగా ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, కొన్ని మాటలు మన టైటిల్ 4 మాటల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి ప్రాణం తీసేసిన మాటలు, లేకపోతే ప్రాణం పోగొట్టిన మాటలు, అనగా ద వర్డ్స్ దట్ కాజ్ డెత్. మరణ శాసనాన్ని రాసినటువంటి, మరణ శాసనం పలికినటువంటి మాటలు, ఆత్మ వివేచనతో కూడుకున్నటి మాటలు ఒక ఆత్మను ప్రభు దగ్గరికి పంపించేసాయి. స్తోత్రం. మన్న అయినది వెనకటి వల్ల మన్న అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మన్న అయిపోయాడు, అతను మట్టిలో కలిసిపోయాడు. అననీయ సపీరా అందరూ మట్టిలో కలిసిపోయారు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, అందరూ మట్టిలో కలిసిపోయిన వాళ్ళే. అందరూ మట్టిలో కలిసిపోవాల్సిందే. ఆదాము నువ్వు మన్ను కనుక మరలా మన్న అయిపోతావు. అంత్య దినాల్లో ఉన్నటువంటి ఆదాము కుమారులమైన మనందరికీ దేవుడిచ్చేటువంటి సందేశమే, మీరు మన్న అయిపోయారు కాబట్టి మన్న అయిపోతారు. కాకపోతే ఆలస్యంగా ఓ 10 సంవత్సరాల ముందు ఒకరు, 10 సంవత్సరాల తర్వాత ఒకరు, 5 సంవత్సరాల తర్వాత, ఇలా అంతవరకే. కానీ ప్రతి ఒక్కరూ మన్నుగా మార్చబడాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ తనువు నది మట్టి సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఈ శరీరము అనేటువంటి నది మట్టి సముద్రంలో కలిసిపోవాల్సింది. మట్టి సముద్రం ఏందండి? తనువు నది ఏంటండి అని అంటారేమో. జస్ట్ పోలిగ్గా అలా పోల్చి చెప్పానంతవరకు. ఏ విధంగా నది సముద్రంలో కలుస్తుందో ఈ నది, ఈ తనువు నది, స్తోత్రం, మట్టి సముద్రంలో కలిసిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటల యొక్క ఉద్దేశం, స్తోత్రం, ప్రాణాన్ని పోగొట్టినటువంటి మాటలు ఇవి. కావాలని వాళ్ళ ప్రాణం పోగొడితే పేతురు గారికి వచ్చే ప్రయోజనం లేదు. కానీ ఆ మాటలు ఎంత పవర్ఫుల్ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరణపు ఆత్మను దించినది, పరిశుద్ధాత్మను దించినది. యేసు ప్రభు ప్రార్థించి నేను అడుగుతాను, నా తండ్రిని అడుగుతాను, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు పేతురు అడగకుండానే, పేతురు ప్రార్థించకుండానే పరిశుద్ధాత్ముడు, ఆయన మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మాకు పరిశుద్ధాత్మ కావాలి, మా కోసం ప్రార్థన చేయండి, మా తలల మీ చేతులు ఉంచండి, ప్రార్థించండి అని కొర్నేలు ఇంటి వారు అడిగే అవకాశం లేదు. వాళ్ళ అవకాశం లేనప్పుడు దేవుడు అవకాశాన్ని కలిగించాడు. వారందరి మీదకి తన ఆత్మను పంపించాడు. అంత్యదినములో అనేకుల మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పడంలో భాగంగా దపాలుగా 2వ అధ్యాయంలోను, 10వ అధ్యాయంలోను, 19వ అధ్యాయంలోను ఇలా అక్కడక్కడ ఆత్మ కుమ్మరింపు అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి. స్తోత్రం. ఒకటి ప్రాణం పోగొట్టిన మాటలు. 2వ రకం మాటలు మనం చూసుకుందాం. 5వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ సువార్త చెప్పండి, శిలను గురించి చెప్పండి, రాజ్య సువార్తను గురించి చెప్పండి అని కాదు. అక్కడ రాయబడిన మాటలు చూడండి.
మీరు వెళ్ళి చెప్పండి. గో, ద ఏంజల్ టోల్డ్ దెమ్. స్తోత్రం. దిస్ గో ఈజ్ నాట్ ఫ్రమ్ మీ, ఇట్స్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ ఫ్రమ్ హెవెన్. గో, ద ఏంజల్ టు దెమ్ టోల్డ్ టు దెమ్, స్టాండ్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ అండ్ ప్రీచ్ ద వర్డ్స్ దట్ బ్రింగ్ లైఫ్. జీవాన్ని తెచ్చేటువంటి, జీవాన్ని ఇచ్చేటువంటి ఈ మాటలు పలకండి. స్తోత్రం. హల్లెలూయా. నీవును నీ ఇంటి వారు ఏ మాటల చేత రక్షణ పొందుతారో ఆ మాటలు పేతురు నీకు తెలియజేస్తాడని రాయబడింది. పేతురు మాటలు ప్రాణం పోగొట్టే మాటలు, పేతురు మాటలు పరిశుద్ధాత్మను రప్పించే మాటలు, పేతురు మాటలు ప్రభు రక్షణను పొందేటట్టు చేసేటట్టు మాటలు. సరే, మనం కొన్ని మాటల గురించి ఆలోచిస్తున్నాం. ప్రాణం తీసినటువంటి మాటలు ఉన్నాయి. రెండోది, ఇవి ప్రాణం పోసే మాటలు. ఇవి ప్రాణం ఉంది, దైవికమైనటువంటి ప్రాణం, జీవపు మాటలు. ఈ జీవాన్ని గురించి, పరలోకపు జీవాన్ని గురించి, స్వర్గపు జీవాన్ని గురించి, భౌతికమైన జీవాన్ని గురించి కాదు. ఇట్స్ అబౌట్ ద లైఫ్, స్పిరిచువల్ లైఫ్, స్పిరిట్ రిలేటెడ్ లైఫ్, జీసస్ ఫిల్ లైఫ్. దీని గురించి చెప్పండి, ఈ లైఫ్ గురించి చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండోది, ప్రాణం పోసే మాటలు దేవాలయంలో పలకాలి. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. దేవాలయంలో బోధించడానికి మనుషులు కావాలి అని దేవాలయ కమిటీ వాళ్ళు చేసిన ప్రకటన కాదు. అలాగే నా అవసరం ఉందని కూడా కాదు. స్తోత్రం. రెండోది, ప్రాణం పోసే మాటల గురించి మనం ఆలోచించాం. మూడో మాట మనం ఆలోచిద్దాం. 33వ వచనం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని అనే దగ్గర ఫుట్ నోట్లో రాయబడింది, హృదయం ముందు నరుకబడిన వారై. 4 మూల భాషలో. అత్యాగ్రహము తెచ్చుకొని అనగా వీరావేశం వచ్చి, పిచ్చకోపం వచ్చి, రౌద్రులైపోయి, వారు ఈ మాట విని. ఈ మాట విని అనేటువంటి తర్జుమా కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఈ మాట విని కాదు, ఈ మాటలు విని. బహువచనంగా ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ బహువచనాన్నే ఉపయోగించారు. 29, 30, 31, 32 వచనాలు అనగా 4 వచనాల్లో చెప్పబడిన మాటలు వారు ఈ మాట విని. స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు కొంతమందిని పొడిచినట్లుగా ఉన్నాయి. 4 మాటలు. స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఉన్నాయి. 33వ వచనం చదువుతున్నాను. వెన్ దే హర్డ్ దిస్, వీటిని విన్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, దే వర్ ఇన్ఫ్యూరియేటెడ్ అండ్ డిటర్మైన్ టు మర్డర్ దెమ్. ఇక లాభం లేదు, వీళ్ళని జైల్లో ఏడ్చి లాభం లేదు, వీళ్ళని చంపాలి, నరికేయాలి, చంపేయాలి. నరహత్య చేయకూడదని వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్న మాట వాళ్ళకి ఒక రివిలేషన్గా రాలేదు, ఒక రేమా వర్డ్గా రాలేదు. దాని సంగతి మర్చిపోయారు, దాన్ని రిమైండ్ చేసుకోలేకపోయారు, దాన్ని రిమెంబర్ చేసుకోలేకపోయారు. దానివల్ల వాళ్ళు చంపాలి. యేసుని చంపారు. స్తోత్రం. యేసు యొక్క అనుచరుల మీద మరణ శాసనాన్ని ప్రకటిస్తున్నారు. మూడోది, ప్రాణాలకు తెగించి పలికిన మాటలవి, మామూలు మాటలు కాదు ఇది. అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు, దేవునికి, మీకు దేవునికే లోబడాలి కదా, దేవునికి మీకు కూడా లోబడతామని కాదండి. హలో సార్, మేము దేవునికి మాత్రమే లోబడతామండి. గవర్నమెంట్, వీ డోంట్ కేర్ అబౌట్ గవర్నమెంట్, వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ పార్టీ, వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ కింగ్డమ్, వీ కేర్ అబౌట్ ఓన్లీ గాడ్స్ కింగ్డమ్ అండ్ గాడ్. గో అని దేవుడు మాకు చెప్పాడు. దట్స్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. జీఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్. దిస్ ఈజ్ అవర్ హెవెన్లీ గవర్నమెంట్ ఆర్డర్. దట్స్ వై వీ వుడ్ ప్రీచ్. దట్స్ ఆల్. జైలు వేస్తారా, వేసుకోండి. కొడతారా, కొట్టండి. కొరడా దెబ్బలా, ఇంకేదైనా కావచ్చు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, కొన్ని మాటల గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రాణం పోగొట్టిన మాటలు పేతురివి, ప్రాణం పోసిన మాటలు దేవదూతవి. అనగా దేవుని మాటలే ప్రాణం పోసే మాటలు. దేవదూత ప్రాణం పోసేటువంటి మాటల్ని జీవపు మాటలు పలకమని చెప్పాడు.
ప్రాణాలతో తెగించి మాట్లాడారు. ఇక ఉంటే ఉండింది, ఊడిపోతే పోయింది. వాళ్ళు ఉండిస్తే ఉంటాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం అనే తెగింపులోకి వచ్చారు. ప్రాణాలతో తెగించిన వారి మాటలవి, ప్రాణాలను లెక్క చే ప్రాణాన్ని ప్రియముగా ఎంచని వారి మాటలవి. 4వ 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి, అనగా వారు గమలీయేలు మాటకు సమ్మతించి, మాటకు అని కాదు కానీ అక్కడ కూడా తరచుమా పొరపాటు అనిపిస్తుంది. వారు అతని మాటలకి సమ్మతించి, అతని ఆలోచనలకి సమ్మతించి. సో దే బ్రాట్ ద అపోజల్స్ బ్యాక్ ఇన్ హ్యాండ్. 39లో రాయబడింది ఇంగ్లీష్లో. గమలీయేల్స్ వర్డ్స్ కన్విన్స్డ్ ద కౌన్సిల్. వర్డ్స్ కన్విన్స్డ్ ద కౌన్సిల్. గమలీయేలు యొక్క మాటలు ప్రజల్ని ఒప్పింపజే, ఆవేశంతో ఉద్రేకంతో ఉన్న ప్రజల్ని ఒప్పింపజేసాయి. గమలీయేలు యొక్క మృదువైన మాట కోపాన్ని చల్లార్చింది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కొన్ని మాటల గురించి మనం ఆలోచించాం. ప్రాణం పోసేటువంటి పేతురు మాటలు, ప్రాణం పోగొట్టినటువంటి పేతురు మాటలు, ప్రాణం పోసేటువంటి దేవుని మాటలు. 3వది ప్రాణానికి తెగించినటువంటి అపోస్తుల యొక్క మాటలు. స్తోత్రం. తర్వాత 5వ అధ్యాయము 40వ వచనం. ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? చంపాలనుకున్నారు. హలో ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది 3వ ఎగ్జాంపుల్. ఆగండి, మీరు తొందరపడొద్దని చెప్పాడు. ఆవేశాన్ని చల్లార్చినటువంటి, ప్రాణాలను కాపాడిన మాటలు గమలీయేలు మాటలు. అంటే ప్రాణం తీసే మాటలు కాకుండా ప్రాణం పోసి, ప్రాణాలకు తెగించి, ప్రాణాలని కాపాడేటువంటి మాటలు మాట్లాడుతూ, మంచి మాటలు మాట్లాడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.